ఎటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడు. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నార్సింగి పోలీస్ స్టేషన్ అండ్ అప్పా జంక్షన్ మధ్యన ఉన్న ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో మనకు గేటు లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంది. సో మనకు అక్కడ స్కాన్ కూడా అక్కడ ఉంది చూడండి. స్కాన్ కావాలంటే స్కాన్, లేదంటే అండ్ ప్రైజెస్ చూడొచ్చు మీరు ఇక్కడ. అడల్ట్ ఎంట్రీ 30 రూపీస్, చైల్డ్ ఎంట్రీ 10, విత్ ఫుడ్ అయితే 40, చైల్డ్ ఎంట్రీ విత్ ఫుడ్ అయితే 20. మంత్లీ పాసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ, అంటే వాకర్స్ కోసం పాసెస్ 600, యాన్యువల్ పాస్ వచ్చి 2400, సీనియర్ సిటిజన్కి అయితే 1500, అండ్ ఇక్కడ లోకల్ వాళ్ళకైతే 1500. ఫోటో షూట్ 5000, వీడియో షూట్ 8000. ఇది మనకు సంబంధించింది కాదు. సో ఇంకా లోపలికి వెళ్దాం రండి. లోపలికి రాగానే మనకు యాంఫీ థియేటర్, రచ్చబండ 3. సో ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్, గెజిపోస్ట్, వాచ్ టవర్, పెద్ద చెరువు, వాష్రూమ్స్, లోకల్ డైటీ. ఓకే, సో ఇంకా ఏరియా వచ్చి 100 హెక్టార్స్లో విస్తరించింది. మళ్ళీ హిలాక్స్ 10, నెంబర్ ఆఫ్ వాటర్ బాడీస్ 3, ఫారెస్ట్ టైప్. సో ఓపెన్ జిమ్, షేప్డ్ వాకింగ్, ఇన్ఫినిటీ వాక్, రైన్ ట్రీ, రచ్చబండ. డ్రింకింగ్ వాటర్. సో మనకి ఇక్కడ కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ ఇంకా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎంట్రీ గేట్, టికెట్ కౌంటర్, యాంఫీ థియేటర్, రచ్చబండ, వాకింగ్ పాత్, ఓపెన్ జిమ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇది మ్యాప్లో ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ ఉన్నాయనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో స్ట్రైట్ వెళ్తే మనకు టెక్ రూట్, రాక్ పెయింటింగ్స్, దీపం న్యాచురల్ రాక్ ఫార్మేషన్. లెఫ్ట్కి వెళ్తే ఇలా ఇంకా వాష్రూమ్స్, టెక్ రూట్ 4. సో ఫస్ట్ అయితే మనం స్ట్రైట్కి వెళ్తాం. ఫ్రెండ్స్, ఈ పార్కు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నెలలో ప్రారంభించబడింది. ట్రెక్ రూట్ 1, డిస్టెన్స్ 350 మీటర్స్. రాక్ పెయింటింగ్ మీరు చూడొచ్చు, ఎంత బ్యూటిఫుల్గా వేశారు చూడండి పెయింటింగ్. గైస్, ఇక్కడ సిటిజన్స్కు పర్యావరణ భద్రతలు కనిపించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అడవులు అండ్ అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధిని ప్రారంభించింది. TSFDCకి అర్బన్ పార్కుల అభివృద్ధి బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఈ ఒక్క పార్కే కాకుండా చాలా పార్కులు ఇంకా దగ్గరలో నెక్స్ట్ మంత్ ఓపెన్ అయ్యేవి చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వాచ్ టవర్ మీద నుంచి ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో మనము ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ అది వాకర్స్ వే, అండ్ అక్కడే మనకు ఓపెన్ జిమ్, పిల్లలు ఆడుకోవడానికి మనకు స్టార్టింగ్లోనే ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఇంకా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది అడవి కాబట్టి అడవి థీమ్తోనే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మన గవర్నమెంట్ ప్రారంభించే వీటికి భిన్నంగా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా మనకు సిటీ మధ్యలో ఒక అడవి అని చెప్పుకోవచ్చు. మోడర్న్ సిటీలోని ఈ అర్బన్ పార్క్ IT హబ్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ సిటీలకు దగ్గరలో ఉంటూ ప్రజలు విశ్రాంతి తీసుకోవడానికి, వినోద కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఉందన్నమాట. ఇక్కడ పచ్చని పరిసరాలతో పాటు ట్రెక్కర్స్ అండ్ వాకర్స్కి అనుకూలంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ వాచ్ పాయింట్ చూసాము. వాచ్ పాయింట్ నుంచి మళ్ళీ కిందికి వెళ్దాం. వాటర్ బాడీస్. ఫ్రెండ్స్, ఈ పార్క్ అయితే ట్రెక్కింగ్ చేసే వాళ్ళకు, ప్రకృతితో దగ్గరగా గడపాలనుకునే వాళ్ళకు, మార్నింగ్ వాకర్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి. గవర్నమెంట్ అయితే పర్యావరణం పట్ల గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నదనే చెప్పాలి. అండ్ అలాగే ఒక పార్క్ లాగానే కాకుండా ఇది ఒక నేచర్ ఎడ్యుకేషన్లా కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ స్థానిక వృక్షజాలం కావచ్చు, జంతుజాలం గురించి, పర్యావరణం, జీవవైద్యం గురించి తెలుసుకోవడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ పార్క్. గవర్నమెంట్ ఉద్దేశం కూడా అదే అన్నమాట. గైస్, ఈ నెల 9న అంటే డిసెంబర్ 9వ తేదీన కొత్తవాళ్ళగూడలో అన్ని సౌకర్యాలతో కూడిన అత్యాధునిక ఎకో పార్క్ని ప్రారంభిస్తున్నారు. సో ఇటు లెఫ్ట్ వెళ్ళామనుకోండి, లెఫ్ట్ వెళ్ళి అలా వెళ్ళి మళ్ళీ మనము స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ కూడా ఏదో ఉంది, ఒకసారి రైట్ సైడ్ వెళ్ళి చూద్దాం. అంటే మనం ఒక చిన్న ఫారెస్ట్లో ఉన్నట్లు అనుభూతి అయితే కలుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఈ ప్రాంతము అందమైన రాతి నిర్మాణాలతో పాటు కొండలు, భూభాగం, సహజ ప్రవాహాలు, అక్కడ చూడండి నీటి వనరులు, ఇంకా స్థానిక వృక్ష సంపద కలిగి ఇక అర్బన్ ఫారెస్ట్ పార్క్గా చాలా అభివృద్ధికి అయితే అనుకూలంగా ఉంది. మన వాళ్ళు దీన్ని చక్కగా వినియోగించుకుంటారని అనుకుంటున్నాను నేను. అక్కడ కూడా ఉన్నారు జనాలు. సో మళ్ళీ ఇక్కడ ఇంకొక జంక్షన్.
సో లెఫ్ట్, సో రైట్ నౌ సీ పాయింట్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. కొంచెం ఇక్కడికి వెళ్ళి ఏముందో చూద్దాం. చూస్తున్నారా ఆ పక్షుల కిలకిల రావాలు. సో ప్లాంటేషన్స్ అయితే చూస్తున్నారు కదా. సో వీళ్ళు వెబ్సైట్లో మెన్షన్ చేశారు 30,000 మొక్కలు అయితే ఇక్కడ నాటామనేసి. సో వీళ్ళంతా ఇక్కడ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు అనుకుంటున్నాను, వాకర్స్. జాగింగ్, యోగా, వాకింగ్తో పాటు స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. వాట్స్ యువర్ గుడ్ నేమ్? అనుప్రీత. నైస్, థ్యాంక్ యూ. సో సారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, థ్యాంక్ యూ సార్. స్టార్టింగ్లో చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే వెబ్సైట్లో చూసినప్పుడు 30,000 ప్లాంటేషన్స్ అయితే చేశామని మెన్షన్ చేస్తున్నారు. నేను లోపలికి రాగానే చూసి ఎంట్రన్స్లో చూశారు కదా, అది ఏం 30,000 అంటే చాలా రకాలు ఉండాలి కదా. అండ్ స్టార్టింగ్లో కూడా మనం అక్కడ డ్యామ్ దగ్గరికి వచ్చినప్పుడు అంత నాకు అనిపించదు. లోపలికి రాగా చూడండి, ఎక్కడ చూడు అన్నీ కూడా ప్లాంటేషన్స్, రకరకాల ప్లాంటేషన్స్. ఇంకా మేబీ 2 years తర్వాత అయితే ఈ మొత్తం స్వరూపమే మారిపోతుంది. ఇక్కడ ఇప్పుడే అడవిలాగా ఉంది, ఇంక దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేస్తారు కాబట్టి మోడ్రన్ అండ్ అర్బన్ ఫారెస్ట్ కమ్ పార్క్. ఇంకా ఇక్కడ వాకర్స్ కూడా చాలామంది ఉన్నారు. అంటే 7 వరకు ఓపెన్ ఉంటుంది కదా, ఇక్కడ వాకర్స్ జాగింగ్ చేసే వాళ్ళు కూడా చాలామంది తారసపడుతున్నారు. ఇక్కడ చూడండి మరి ఇంకో జంక్షన్, ఎటు చెటు పోతున్నాం, కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అంతా, అదే ప్లాంటేషన్ ప్రోగ్రాంలో భాగంగా అక్కడంతా నాటారు. సో మేము ఇంకా పట్టచ్చు ఒక 2 years అట్లా ఉంటే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం 12 అంటే పెద్ద చెరువు. 12 నెంబర్ ఏముంది అక్కడ, పెద్ద చెరువు ఉంది. స్విమ్మింగ్ నాట్ పర్మిటెడ్, డెప్త్ మోర్ దాన్ 10 feet. ఓకే, సో అక్కడ నెంబరు అక్కడ మెన్షన్ చేస్తారు. వావ్, పెద్ద చెరువు అక్కడ చూసారు కదా బోర్డులు. ఇక్కడ వాయిస్ వినిపిస్తుంది, దారుణం. ఒకసారి చూద్దాం, అంటే అటు వెళ్ళిపోదాం, చీకటి పడుతుంది. మళ్ళీ అక్కడ స్టార్టింగ్లో చిన్న పార్క్ లాగా ఉంది, అది కవర్ చేసుకుంటే మనకు కంప్లీట్ అవుతుంది అనమాట. అండ్ ఇది ఎండ్ పాయింట్. సో ఇది ప్రైవసీ డిస్టర్బ్ చేయొద్దు, వెళ్ళిపోదాం. సో సార్ కూడా అదే అంటున్నారు, నాతో పాటు ఆయన సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సార్ కూడా అక్కడ ఇది ఎండ్ పాయింట్. సార్ ఏదో కొన్ని రాళ్ళు దాచిపెట్టాడంట ఈ చెరువులో వేయడానికి. సో వాళ్ళ పాపతో అక్కడ సో అక్కడ మీరు ఆలయం ఒకటి ఉంది, చిన్న ఆలయం. స్టార్టింగ్లో అక్కడ మెన్షన్ చేస్తారు కదా స్థానిక దేవత అనేసి, అంటే అమ్మవారు, పొలిమేర అమ్మవారిలాగా. సో అండ్ రచ్చబండల గురించి కూడా మెన్షన్ చేశారు. 3 రచ్చబండలు, ఇది వేప చెట్టు రచ్చబండ అనుకుంటాను, వేప చెట్టు రచ్చబండ. స్టార్టింగ్లో ఒక రచ్చబండ, ఎంట్రన్స్ రచ్చబండ కూడా చూసాము. దారి ఎటు వెళ్తే అటు వెళ్ళిపోవడం అంతే. వాటర్ ట్యాంక్ అక్కడ ఏర్పాటు చేశారు. ఇదే ఎండ్ పాయింటింగ్. నేనైతే దారి మిస్ అయిపోయాను, మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సి ఉంటుంది ఇంటిగా. ఎటు పోతే ఎటు వస్తుంది. ఈ పార్క్కి కొత్తగా వచ్చే వాళ్ళకైతే ముందే చెప్తున్నాను, చూశారు కదా, ఇబ్బంది పడకుండా లైటింగ్ ఉన్నప్పుడే ఎక్స్ప్లోర్ చేసుకోండి, లేదంటే చీకట్లో అవస్థపడాల్సి ఉంటుంది. సో అక్కడ కొందరు జాగింగ్ వచ్చిన వాళ్ళని అడిగాను నేను, ఎటు వెళ్ళాలని. ఇప్పుడు ఎలా వచ్చావో అలానే వెళ్ళంటున్నారు. సో నేనైతే చాలా దూరం వచ్చేసాను. సో వెళ్తున్నా, తప్పదు కదా. ఆ సౌండ్స్ గమనిస్తున్నారా? ఏమాత్రం మనము సిటీకి దగ్గరున్నామన్న భావన అయితే కలగడం లేదు, ఆ భయాన్ని కల్పిస్తుంది. చూడండి, మనం నిజమైన అడవిలో ఉన్నట్లు, తప్పిపోయినట్లు భావన కల్పిస్తుంది. కొత్తగా వచ్చే వాళ్ళైతే మాత్రం ఇలా లోపలికి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చేసారనుకోండి, కొంచెం భయపడతారు. ఎందుకంటే మనుషులు కూడా పెద్దగా లేదు, చూడండి ఫారెస్ట్ లాగా ఉంది. కాబట్టి మీరు లైట్ ఉన్నప్పుడే వచ్చి చూసుకొని వెళ్ళిపోవడం బెటర్. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కానీ సిటీ వాసన అనేది తగలడం లేదు. చూడండి, వచ్చిన దారిలోనే మళ్ళీ రిటర్న్. విజిల్ సౌండ్స్ వింటున్నారు చూసారా? నేనైతే 5 గంటలకు వచ్చాను లోపలికి. ఇప్పుడైతే టైం 6 గంటలు అవుతుంది. అంటే 1 అవర్ పట్టింది మొత్తం తిరగడానికి. సౌండ్ అక్కడ చూడండి,
విజిల్ సౌండ్. టైం అయిపోయింది రండిరా బాబు అని హెచ్చరిక. మొత్తానికైతే లైటింగ్ అనిపించింది. లోపలికి వెళ్ళి ఖచ్చితంగా భయం వేస్తుంది. లోపల అక్కడ పలకరించేవాడు ఉంటాడు. రాత్రి దారి మిస్ అయితే కష్టమేం లేదనుకోండి, కాకపోతే భయం ఉంటుంది కదా. సో మనం వాచ్ టవర్ నుంచి కిందికి వచ్చి అక్కడ రైడ్ తీసుకుని వెళ్ళాము. సో ఇప్పుడు మనం ఈ చెరువు పక్క నుంచి అలా వెళ్ళి అక్కడ ఎగ్జిట్. ఆ లైట్ కనిపిస్తుంది కదా, అక్కడ ఎగ్జిట్. చీకటి అయిపోయింది. పాపం ఆయన సిగ్నల్స్ ఇస్తూనే ఉన్నాడు. సో ఇది మర్రి చెట్టు రచ్చబండ. అక్కడ 3 ఉన్నాయని మెన్షన్ చేశారు కదా, లైటింగ్ ఉన్నప్పుడు వచ్చింటే బాగా కనిపించేది. ఓ సారీ ఫ్రెండ్. జాగింగ్ వాకింగే కాకుండా పిక్నిక్ ఇష్టపడే వాళ్ళకు కూడా ఇది చాలా చక్కటి ప్లేసు. స్టార్టింగ్లో మీకు అక్కడ మెన్షన్ చేశారు కదా, ఫుడ్ కూడా అలా ఉంది. సో ఫుడ్ తీసుకుని అడవి లోపలికి వెళ్ళిపోయేసి మనం ఎంజాయ్ చేయొచ్చు. నీటి వనరులను చక్కగా ఇక్కడ ఒడిసి పట్టారు చెక్ డ్యాములతో. సో ఇది చెక్ డ్యామ్. ఇక్కడ చూడండి బ్రిడ్జ్, కళాత్మకమైన బ్రిడ్జ్లు, ఆర్టిస్టిక్ బ్రిడ్జెస్. వాకింగ్ పాత్స్ అంట. అండ్ అక్కడ చూసారు కదా ఓపెన్ జిమ్, పిల్లలు ఆడుకోవడానికి ఉంది. ఓపెన్ జిమ్ ఉంది. డే లైట్లో బాగుండేది. ఓకే, ఎన్నిసార్లు చెప్పినా ఏముంది, అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా ఫారెస్ట్ ట్రెక్ పార్క్ని. స్వచ్ఛమైన గాలితో పాటు ప్రకృతికి దగ్గరగా అడవిలో స్పెండ్ చేయాలనుకునే వాళ్ళకు ఇది ఒక చక్కటి ప్లేస్. అది కూడా సిటీకి దగ్గరగా. మనం ఎంతో దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సిటీకి పక్కనే. ఇంకా కొన్ని సంవత్సరాలు ఇది సిటీ మధ్యలో అయిపోతుంది ఈ ఫారెస్ట్ ట్రెక్. సో ట్రెక్కర్స్కి, వాకింగ్ చేయాలనుకున్న వాళ్ళకి, అడవిని ఇష్టపడే వాళ్ళకి, ప్రకృతితో దగ్గరగా గడపాలనుకున్న వాళ్ళకు ఇది చాలా బెస్ట్ ప్లేస్. మనకు నిజంగా హైదరాబాద్లో ఇటువంటి ప్లేస్ ఉండడం మనందరికీ, హైదరాబాద్ వాసులుగా మనందరికీ కూడా చాలా గర్వకారణం. సహజమైన ప్రకృతితో దగ్గరగా గడపాలనుకుంటే మాత్రం ఈ పార్క్ని విజిట్ చేయండి. సో డే లైట్ ఉన్నప్పుడే రండి. మళ్ళీ లైట్ వెళ్ళిపోయిన తర్వాత మీరు లోపలికి వెళ్తే కొంచెం ఇబ్బంది పడి భయపడతారు. ఫ్రెండ్స్ ప్లీజ్ డూ వాచ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాను. టేక్ కేర్, బై బై, జై హింద్.